అబ్బా ఎందుకు కొడుతున్నారా? సిగరెట్ తాగుతున్నావు కదా, పక్కింటి అంకుల్ చెప్పాడు. ఈ నా పనులన్నీ చేయను, కాకపోతే వీడిని అడగండి. అవును అంకుల్, ఊరి చివరన 2 సిగరెట్లు లాగొచ్చాడు. అమ్మాయితో తిరుగుతున్నావంటగా. నేను ఏ అమ్మాయి లవ్ చేయట్లేదు, కాకపోతే వీడిని అడిగి చూడండి. లేదు అంకుల్. సరిపోతుందా? ఇప్పుడైనా నమ్ముతారా? అంకుల్ ఒకరు కాదు అంకుల్, 3 అమ్మాయిలు ప్రేమించాడు వీడు. ఎన్ని బాల్ వేసినా కొట్టేస్తున్నాడు రా 6. అన్నా నేను కూడా కోసి వేస్తానన్నా. తమ్ముడు బౌలింగ్ వేయడం అంత సింపుల్గా తమ్ముడు, కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయరా తమ్ముడు. వచ్చి బౌలింగ్ వేయరా. థ్యాంక్స్ అన్న బౌలింగ్ ఇచ్చినాను. ఇప్పుడు కొత్త వాళ్ళకి ఈయన బౌలింగ్, కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయను. చెప్తానే ఉన్నాను అప్పటికి నీకు, వద్దురా వద్దురా అని పగలకొట్టు. రేయ్ వాడిని కూడా నరకంలో వేయండి రా. ఒక్క నిమిషం, స్వర్గంలో మా ఫ్రెండ్స్ ఎవరు లేరు? మీ ఫ్రెండ్స్ చాలా పాపాలు చేశారు, అది నీకు తెలుసు, అందుకే నరకంలో అనుభవిస్తున్నారు. అటు చూడు. నువ్వు చాలా మంచి పనులు చేశావు, అందుకే స్వర్గానికి వచ్చావు. సంతోషంగా ఉండు. నేను కూడా మా ఫ్రెండ్స్తో పాటు నరకానికే వెళ్తాను. ఎలారా? బ్రతుకున్నప్పుడు మీకు ఇడు కూడా ఇష్టం ఉండదు, చనిపోయిన తర్వాత కూడా ఇష్టం ఉండదా? ఇదేరా ఫ్రెండ్షిప్ అంటే. ఇది ఇంతలా కాదు, ఇది పర్వాలేదురా, తర్వాత దేంట్లో అయిపోతున్నారు. హలో మచ్చా, కిందకు వస్తావా? అదే నీ అమౌంట్ రిటర్న్ ఇద్దామని వచ్చా మచ్చా. అవునా? నిజం మామ, డబ్బులు ఇవ్వడానికే వచ్చాను. ఇప్పుడే వస్తున్నా, ఉండు మామ. ఏంటి మచ్చా, ఫ్రాంక్ ఏం చేయట్లేదుగా? నా డబ్బులు రిటర్న్ ఇవ్వడానికి వచ్చావా? ట్రిప్ అమౌంట్ 5,000 మచ్చా, ఖర్చులు బాగా 5,000. ఇంకో ఈ 2,000 కూడా. 2,000 ఎందుకు మచ్చా? నువ్వు ఇచ్చావు మచ్చా, నీకు గుర్తుందో లేదో? అసలు నాకు నమ్మబుద్ధి కావడం లేదు మచ్చా. ఈ 500 కూడా. 500 ఎందుకు మచ్చా? వడ్డీ మచ్చా, నేను అడగలేదు కదా. నువ్వు అడగకుండా ఇవ్వడం నా బాధ్యత మచ్చా. ఇంతకాలం నువ్వు ఒక వేస్ట్ గాడు, ఒక చీటర్ అనుకున్నా మచ్చా. నువ్వు చాలా మంచివాడు మచ్చా. థ్యాంక్స్ సో మచ్, థ్యాంక్స్ సో మచ్. థ్యాంక్ యూ సో